guys, welcome back to Mahesh Tech in Telugu YouTube channel. టుడే మనం పైథాన్ ప్రోగ్రామింగ్ డే 30 సిరీస్లో డే థర్డ్లో ఉన్నాం. డే సెకండ్ వచ్చేసి మనం టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, టైప్ కాస్టింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. టుడే డే థర్డ్. టుడే మనం యూజర్ ఇన్పుట్ అంటే ఏంటి, యూజర్ ఇన్పుట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోల్డర్ అనేది విజువల్ స్టూడియో కోడ్కి అటాచ్ చేసుకోవాలి. సిఎండి ఎంటర్ చేస్తే మనకు ఫోల్డర్ అనేది విజువల్ స్టూడియో కోడ్కి కనెక్ట్ అవుతుంది. యూజర్ ఇన్పుట్ అంటే ఏం లేదండి, జస్ట్ యూజర్ నుంచి తీసుకునేదాన్ని మనం యూజర్ ఇన్పుట్ అని అంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేమ్ తీసుకున్నాం, ఎగ్జాంపుల్గా నేమ్ తీసుకొని ఇందులో ఒక స్ట్రింగ్ నేమ్ ఇద్దాం. చిటి ఏజ్ వచ్చేసి 23 ఇద్దాం. ప్రింట్ నేమ్ అండ్ ఏజ్. ప్రింట్ చేస్తే మనకి డీటెయిల్స్ వచ్చాయి చూసారా, దీన్ని అవుట్పుట్గా తీసుకుంటాం, ఇక్కడ ఉండేదాన్ని ఇన్పుట్గా తీసుకుంటాం. కాకుంటే మనకి ఏంది యూజర్ ఇన్పుట్ అంటే ఏందని తెలుసుకోవాలని. ఇక్కడ నార్మల్గా నేను ఆల్రెడీ వాల్యూస్ అనేది డిక్లేర్ చేశాను. అలా వాల్యూ డిక్లేర్ చేయకుండా యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలి నేను. అప్పుడు నేను ఇన్పుట్ అనే వాడిని యూజ్ చేస్తాను. ఎంటర్ యువర్ నేమ్ అని. ఇంట్ అని ఎందుకు యూజ్ చేశానంటే, మీకు టైప్ కాస్టింగ్ చూస్తుంటే ఇంట్ ఎందుకు యూజ్ చేశానో తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇంట్ అనేది మనకు స్ట్రింగ్ నుంచి ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తుంది కాబట్టి. దీన్ని కూడా కొంచెం మోడిఫికేషన్ చేద్దాం. మై నేమ్ ఈజ్ నేమ్ స్పేస్ ఎక్కువ ఉంది, తీసేద్దాంలే. ఓ సారీ. నేమ్ వచ్చేసి చిట్టి, ఏజ్ వచ్చేసి 23. మై నేమ్ ఈజ్ చిట్టి, ఐఎమ్ 23 years old. ఇలా మనం ఏం చేసాం, ఇప్పుడు ఇక్కడ యూజర్ ఇన్పుట్ నుంచి తీసుకున్నాం, అంతేగాని మనం డైరెక్ట్గా వేరియబుల్కి వాల్యూస్ అనేది అసైన్ చేయడం లేదు. ఇలానే మనం ఇంకొక వాల్యూ దిద్దాం. రవి, ఏజ్ వచ్చేసి 25. ఓకేనా. ఇలా యూజర్ నుంచి మనం స్టెప్ బై స్టెప్గా మనం డేటా అనేది స్క్రాప్ చేయాలి. దాన్ని మనం యూజర్ ఇన్పుట్గా తీసుకుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. స్కూల్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్ అనే ఎగ్జాంపుల్ అనేది, స్కూల్లో మనకి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, లైక్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, తెలుగు. ఇలా మనకు మార్క్స్ అనేది మనకి ఇంటీజర్స్లో ఉంటాయి కాబట్టి ఇంట్ అని యూజ్ చేద్దాం. ఎంటర్ యువర్ మార్క్స్. స్పెసిఫిక్గా నేమ్ మెన్షన్ చేసుకున్నాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం కదా, ఈ మార్క్స్ అనేది ప్రింట్ చేసుకున్నాం. ఇప్పుడు
3 సబ్జెక్ట్స్ అనేవి తీసుకున్నాం. ఈ 3 సబ్జెక్ట్ యొక్క మార్క్స్ అనేవి మనకు తెలియాలి. తర్వాత ఈ మార్క్స్ యొక్క టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి మనకు, మనం ప్లస్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏమి యూజ్ చేయాలి, ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ ప్లస్ తెలుగు ఈక్వల్ ప్రింట్ టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్. మనం దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుందాం, ఎందుకంటే ఒక వేరియబుల్లా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్లో మనం 3 సబ్జెక్ట్స్ అనేది తీసుకున్నాం. ఆ 3 సబ్జెక్ట్ యొక్క ఇన్పుట్ అనేది తీసుకున్నాం. ఇన్పుట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏమని. మనకేమంటే ఇక్కడ ఇంటీజర్ ఎందుకు పెట్టామంటే మనకు మార్క్స్ అనేది ఇంటీజర్లో ఉంటాయి కాబట్టి మనం ఇంట్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ అందులోనూ మనం యూజర్ ఇన్పుట్ నుంచి మార్క్స్ అనేవి తీసుకుంటున్నాం. ఈ టోటల్ మార్క్స్ ఎందుకు యాడ్ చేసామంటే ఈ మూడిటి యొక్క టోటల్ మార్క్స్ అనేవి మనకు ప్లస్ అయ్యి ఎన్ని వచ్చాయని మనకు తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్రింట్ 1 మినిట్, ఇక్కడ టోటల్ పెట్టలేదు, సరే ఓకే. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇది క్లియర్ చేద్దాం. ఫస్ట్ వన్ చేయలేదు అనుకుంటాను. కామెంట్ చేద్దాం. కామెంట్ చేసిన తర్వాత ఇంగ్లీష్లో వచ్చి 45 వచ్చాయి, అండ్ మ్యాథ్స్లో వచ్చేసి 78 వచ్చాయి, అండ్ తెలుగులో వచ్చేసి 56. ఇక్కడ మనకు ఇంగ్లీష్ మార్క్స్ అండ్ మ్యాథ్స్ మార్క్స్ తెలుగు మార్క్స్ ఎన్ని వచ్చాయని మళ్ళీ చూపిస్తూ ఇంకో పక్క మనకు టోటల్ మార్క్స్. మీకు ఒకవేళ మార్క్స్ యొక్క పర్సంటేజ్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి రండి, ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేసుకోండి. పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టోటల్ మార్క్స్ డివైడెడ్ బై 3 ఎందుకు ఇచ్చామంటే మనం 3 సబ్జెక్ట్సే కదా తీసుకునింది. టోటల్ మార్క్స్ని 3తో డివైడ్ చేస్తే మనకు పర్సంటేజ్ అనేది వస్తుంది. చూపిస్తాను. చేద్దాం. మనకి ఇంగ్లీష్ ఎన్ని వచ్చాయి, 45 వచ్చాయి, అండ్ మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి, 78, అండ్ తెలుగు ఎన్ని వచ్చాయి, 56. ఎంటర్ చేస్తే ఇక్కడ పర్సంటేజ్ 59% అనేది వచ్చింది. ఈ ఫ్లోటింగ్ పాయింట్స్ అనేది మనం ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. ఎలా అంటే రౌండ్ అనేది యూజ్ చేసి మనకు వద్దనుకుంటే 2 చేసామంటే మనకు ఇంగ్లీష్ మార్క్స్ వచ్చేసి 45 అండ్ 67 ర్యాండమ్గా ఇస్తున్నాను, 78. ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ పాయింట్స్ దగ్గర మనకు 0006666 అనేవి వెళ్ళిపోయినాయి. అలా ఈ రౌండ్ అనేది కీబోర్డ్ యూజ్ చేసుకొని ఇలా ఫ్లోటింగ్ పాయింట్స్ అనేవి రిమూవ్ చేసేయచ్చు. అర్థమైంది అనుకుంటాను యూజర్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి ఏమని. ఇప్పుడు నేను యూజర్ ఇన్పుట్ ఏం తీసుకున్నాను, ఇంగ్లీషు మ్యాథ్స్ తెలుగు, వాటిని నేను యూజర్ ఇన్పుట్గా తీసుకున్నాను. యూజర్ ఇన్పుట్గా తీసుకొని నాకు కావాల్సిన ప్లస్ చేసుకున్నాను, అంటే టోటల్ మార్క్స్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ప్లస్ చేసుకున్నాను. ప్లస్ చేసుకొని తర్వాత నాకు ఎంత పర్సంటేజ్ వచ్చిందో డివైడ్ చేసుకొని టోటల్ ప్రింట్అవుట్ చేసుకున్నాను. ఇది నాకు యూజర్ ఇన్పుట్. అర్థమైంది అనుకుంటాను. ఇంకొక కూడా ఎగ్జాంపుల్ చెప్తాను అలానే. దీన్ని కామెంట్ చేద్దాం. సపోజ్ మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్దాం. మనకు ఒక పెన్ కావాలి, అది ఎంత క్వాంటిటీ, మనకు ఎన్ని పెన్స్ అంటే ఎన్ని పెన్స్ అని 20 పెన్సా లేదంటే 30 పెన్సా అని కావాలి. అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము చెప్తాను. అది కూడా ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్, ప్రోడక్ట్ అనేది నేమ్ కదా, అంటే క్యారెక్టర్స్ స్ట్రింగ్ కాబట్టి మనం ఇన్పుట్ ఒకటి ఇస్తే చాలు. వాట్ ఈస్ ది ప్రోడక్ట్ నేమ్, ప్రైస్,
what is the price and quantity is equal not enter what is the product quantity. చూసారా, ఇలానే దీన్ని ప్రింట్అవుట్ చేసుకుందాం. ప్రోడక్ట్ నేమ్ ఈజ్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ప్రైస్ ఈజ్ ప్రైస్ అండ్ ప్రోడక్ట్ క్వాంటిటీ. ఈజ్ తీసేద్దాం, ఈజ్ ఉంటే కొంచెం ఏదోలా ఉంటుంది. మళ్ళీ ఈజ్ తీసేసి డైరెక్ట్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మనం ప్రింట్అవుట్ చేద్దాం. వాట్ ఈస్ ప్రోడక్ట్ నేమ్, ఇక్కడంతా క్లియర్ చేసేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. వాట్ ఈస్ ప్రోడక్ట్ నేమ్, మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక పెన్ అనేది పర్చేస్ చేసాం. పెన్ కావాలి మనకు, పెన్ అనేది ఆక్సో పెన్. ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అండ్ క్వాంటిటీ వచ్చేసి మనకు 1 చాలనుకుంటాను, 1. ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ఆక్సో పెన్. ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి ఫంక్షన్. సారీ, ఇక్కడ ప్రింట్ అని ఎంటర్ చేశాను, ప్రైస్ అని కదా. ఓకే, సారీ క్లియర్ చేద్దాం, క్లియర్ చేసి రన్ చేద్దాం. ప్రోడక్ట్ నేమ్ అనేది మనకు సో పెన్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అండ్ క్వాంటిటీ వచ్చేసి 1. ఇక్కడ చూసుకోండి, ప్రోడక్ట్ నేమ్ వచ్చి ఆక్సో పెన్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అండ్ ప్రోడక్ట్ క్వాంటిటీ వచ్చేసి 1. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం యూజర్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి ఏంటని, మనకి ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్స్ ఎక్కడ లేవు కదా, గుర్తుపెట్టుకోండి. మనం మోస్ట్లీ యూజ్ చేసేది ఇంట్, ఎందుకంటే మనకు ప్రైస్ క్వాంటిటీ దగ్గర ఇంట్ వస్తుంది, ఇంకా ప్రోడక్ట్ దగ్గర మనకు స్ట్రింగ్ వస్తుంది నేమ్ కాబట్టి. అర్థమైంది అనుకుంటాను అందరికీ. ఇక్కడ ఇవి యూజ్ చేస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటా. ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, తర్వాత యూజర్ ఇన్పుట్ అంటే ఏంటి అని తెలుసుకున్నట్టు ఉంటారు అందరూ. ఒకసారి మళ్ళీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను, యూజర్ ఇన్పుట్ అంటే ఏంటని. యూజర్ ఇన్పుట్ అంటే మనం యూజర్ నుంచి మనం తీసుకునేదాన్ని ఇన్పుట్గా తీసుకుంటాం, అంటే యూజర్ నుంచి తీసుకునేదాన్ని మనం ఇన్పుట్గా తీసుకుంటాం. నార్మల్గా మనం వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేస్తాం, డిక్లేర్ చేసేటప్పుడు మనకు వాల్యూ కూడా అసైన్ చేస్తాం. అలా అసైన్ చేయకుండా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి దానికి మనం ఇన్పుట్ కానీ ఆప్షన్ కానీ పెట్టామంటే ఆ ఇన్పుట్ ద్వారా మనకు డేటా అనేది స్క్రాప్ అవుతూ ఉంటుంది. దానికి మనం ఇన్పుట్ యూజర్ అనేది యూజ్ చేస్తాం, అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. మనంతటా మనం డైరెక్ట్గా వాల్యూ అనేది యాడ్ చేయకుండా యూజర్ నుంచి ఇన్పుట్ అనేది స్క్రాప్ చేసుకుంటాం. అలా ఈరోజు క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా అర్థం కాకుంటే మళ్ళీ అడగండి కామెంట్స్లో, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుడే క్లాస్ ఈజ్ ఓవర్. ఒకసారి స్కూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ఏం చేసాము అంటే, మనం స్కూల్లో స్టడీ చేసేటప్పుడు మనం 3 సబ్జెక్ట్స్ అనేవి తీసుకున్నాం, లైక్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ తెలుగు. 3 సబ్జెక్ట్స్ అనేవి తీసుకున్నాం. ఆ 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ అనేటివి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ మనం ఎంటర్ చేయాలి. అప్పుడు మనం ఇన్పుట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అప్పుడు మనకు టోటల్ మార్క్స్ అనేది నేను క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ తెలుగు. ఇంకా నాకు పర్సంటేజ్ కావాలంటే టోటల్ డివైడెడ్ బై 3 అనేది డివైడ్ చేసుకున్నాను. అలా యూజర్ నుంచి నేను డీటెయిల్స్ అనేవి స్క్రాప్ చేసుకున్నాను.
దానికే మనకు యూజర్ ఇన్పుట్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఈజీ అవుతుంది, సింపుల్గానే ఉంటుంది, మీరేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. తర్వాత టుడే క్లాస్ అర్థమైంది అనుకుంటాను అందరికీ. అర్థం కాకుంటే ఏమైనా కామెంట్స్లో అడగండి. సో సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ గాయస్, సపోర్ట్ మీ, ఇట్ ఈస్ ఏ స్మాల్ కంటెంట్ క్రియేటర్ ఛానల్. ఏమైనా అర్థం కాకుంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడైనా కానీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్.